కేబుల్ కేబుల్ సారీ అన్న సారీ అన్న ఏమనుకోక ఇట్లా జర వెనక ఏమనుకో అరే ఆగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వనరులను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ రావాలి అని చెప్పి విభజన చట్టంలో స్పష్టంగా కాజ్పేటకు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో మరి ట్రైబల్ యూనివర్సిటీతో పాటు అనేక ప్రాజెక్టులు కేంద్రం గుర్తించాలి, నిధులు ఇవ్వాలని చెప్పి వారు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుండి కూడా మరి ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరితోని మొన్నటికి మొన్న బడ్జెట్ సమర్పిస్తున్న సందర్భంలో కూడా తెలంగాణ అనే పదం కూడా ఊసెత్తకుండా నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసింది. కాబట్టి తిరిగి ప్రజల్లో ఒక ఆందోళన వచ్చి మరి పోరుగల్ లాంటి ఓరుగల్ నుంచి మరొక్కసారి మరి కాజ్పేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ పోరుగల్ నుంచి పోరాటం ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేరే వరకు కూడా తెలంగాణ మరొక్కసారి ఉద్యమ పదంలో ముందుకు సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి మళ్లీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినరు. ఏడోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినరు. వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్, ఈ రెండు పార్టీల ఎంపీలపై ఆధారపడి నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదు. ఈసారి ఓ విధంగా మోడీ గారు ఓడిపోయారు. పులిలాగా ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడు పిల్లిలాగా అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా డబ్బులు తెచ్చుకుంటాడు. వాళ్ళ రూపాయలు తెచ్చుకున్నాడు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరాల మరి పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలకి 60,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. వెనకబడ్డ జిల్లాలని చెప్పి ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నాడు. మరి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. 8 మంది ఎంపీ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, సికింద్రాబాదు, మల్కజ్గిరి, మహబూబ్ నగర్ నుండి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు. 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది గెలిచిండ్రు. మన వరంగల్ నుండి గెలిచిండ్రు, మహిబాద్ నుండి గెలిచిండ్రు, ఖమ్మం నుండి గెలిచిండ్రు, నల్గొండ నుండి గెలిచిండ్రు, భువనగిరి నుంచి గెలిచిండ్రు. మరి వాళ్ళు 8 మంది గెలిచిండ్రు. 8 నిమిషాలు కూడా ఢిల్లీలో ప్రయత్నం చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఏం చేయాలి వాళ్ళు? ప్రధానమంత్రి దగ్గర పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాలి, మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి, మా బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి అని వినతి పత్రాలు ఇవ్వాలి. బడ్జెట్ ప్రవేశపెట్ట ముందు బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ప్రయత్న లోపమే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడేటువంటి గులాబీ జెండా ఎంపీలం మేముండి సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా విషయాలపై పోరాటం చేస్తాం. కొన్ని సాధించుకున్నాం, కొన్ని సాధించుకోలేదు.
వాటి కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల విద్యాలయాలు జాయిన్ చేయాలని చెప్పి ఇలా తెలంగాణలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఎన్ని ఉండాలి? 32 ఉండాలి. ఒక హైదరాబాద్ నగరానికి ఉండవు, ఎందుకంటే అది అర్బన్ సిటీ కాబట్టి. ఇట్లా చాలా విషయాలపైన మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ కోసమే పుట్టినటువంటి గులాబీ జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, తెచ్చి చూపించినాం. గోదావరి నదిపైన, కృష్ణా నదిపైన ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పినాం, నిర్మించినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గోదావరి నదిపైన, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కృష్ణా నదిపైన లక్షలాది ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం, నీళ్లు తీసుకొచ్చి చూపించినాం. ఇలా ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో కూడా నీటి సుక్క లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్ట నిర్ణయాల వల్ల ఇలా తెలంగాణ రైతులు ఆరాట పడుతున్నారు, బాధపడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇది ఇప్పటి నినాదం కాదు. నేను విద్యార్థి నాయకుడుకున్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుండి ఆరాట పడుతున్నారు. వరంగల్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి 1985 నుండి సుదీర్ఘంగా పోరాటాలు చేస్తున్నటువంటి గడ్డ ఓరుగల్లు గడ్డ. ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఇది మళ్ళీ ఉవ్వెత్తున ఇలా తెలంగాణ ప్రజలు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇలా కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఈ మహాధర్నా ఆడబిడ్డలు, తెలంగాణ బిడ్డలందరూ వచ్చి కూడా ఇలా పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నాము. పార్లమెంటు బడ్జెట్ కేవలం ప్రవేశపెట్టినరు. చర్చ ఎంపీలు, బీజేపీ ఎంపీలు 16 మంది పార్లమెంట్లో రోజు నిత్యం కొట్లాడాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కడియం శ్రీయర్ గారు కూడా అప్పుడు ఎంపీ, మేము కొట్లాడినాం. ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చినాం బీబీ నగర్కి. ఒంటి కాలు పైన నిలబడ్డాం, పార్లమెంట్లో గంట సేపు నిలబడ్డాం, లోక్సభలో ఇలా సాధించినాం. అట్లా కొట్లాడాలి. బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది. రేపు చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్ళి వెలులో కూర్చొని మేము కింద కూర్చునేది, స్పీకర్ ముందు కింద కూర్చునేది కొట్లాడినాం, మేము సాధించుకున్నాం. ఇలా జాతీయ రహదారులు కానీ, ఇలా అనుమతులు, గోదావరి నది పైన ప్రాజెక్టు అనుమతులు కానీ చాలా విషయాలపై ఇలా కొట్లాడినాం. అడగంది అవ్వైన బువ్వ పెట్టదు. కాబట్టి 8 మంది పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. ఈ వచ్చే 10 రోజులు పార్లమెంటు 13వ తారీఖు ఆగస్టు వరకు నడుస్తుంది. ఈ బడ్జెట్ చివరి రోజు పాస్ అవుతుంది. అప్పటి వరకు కొట్లాడొచ్చు. ప్రధానమంత్రి మెడలు వంచి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇవి 2 నేను చేస్తా అని హామీ ఇచ్చేంత వరకు ఈ 16 మంది ఎంపీలు కుర్చీలో కూర్చోవద్దు, పార్లమెంట్లా కింద కూర్చోవాలి, కొట్లాడాలి, స్పీకర్ దగ్గర ఉండి కొట్లాడాలి. నేను ఒక 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా చాలా సంవత్సరాలు పోరాటం చేసినాం పార్లమెంట్లో. కాబట్టే నేను చెప్తున్నాను, ఆ విధంగా పోరాటం చెయ్యండి. ఇక్కడ కాజీపేటలో ఇంతమంది ఇలా ఇదే నినాదంతో మేము సూచన చేస్తున్నాం. ఈ బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, మంత్రులు 2 ఉన్నారు. మంత్రులు కూడా రావచ్చు, వెల్లోకి వచ్చి కూడా కొట్లాడవచ్చు. తీసేస్తే మంత్రి పదవులు తీసేస్తారు, పొడగొట్టుకోండి. ఏం
నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి విజయభాస్కర్ గారికి స్వాగతం. రోడ్డు వైపు ఉన్నటువంటి సోదరులంతా కూడా కొంత కిందకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు దయచేసి సూర్యకిరణ్ కార్పొరేటర్ గారు, దశరథ గారు, సునీల్ సంఘనర్సి కార్పొరేటర్ గారు, సునీల్ జై తెలంగాణ పోరాటం కాగిపోత కోచ్ ఫ్యాక్టరీ సాధనకే. ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నపూర్ణ మన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వినోద్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ సాధిస్తాం సాధిస్తాం కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం. ఈనాటి కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసము కాజ్పేట్లో మహాధర్నాకు సమాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ నర్సింగ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ మాజీ కూడా చైర్మన్ పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కుమారస్వామన్న గారి కార్పొరేటర్ కుమారస్వామన్న గారికి, పెద్దలు డిప్యూటీ మేయర్ మసూద్ భాయ్ గారికి, జనార్దన్ అన్న గారికి, మాజీ గ్రీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రమేష్ అన్న గారికి, వేదికపై ఆశీనులైనటువంటి కార్పొరేటర్ రవణ గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి, మాజీ కార్పొరేటర్ రమేష్ గారికి, సోదర్ కిరణ్ గారికి, మరి మైనార్టీ నాయకులు సుధీర్ గారికి, మరి సోని గారికి, మిగతా శివ గారికి, యాదగిరి గారికి, ప్రభాకర్ గారికి, సోదరులు భోగి సురేష్ గారికి, కార్పొరేటర్ గారికి, అసెంబ్లీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండి రజనీ కుమార్ గారికి, వేదికపై ఆసీనున్నటువంటి మా మహిళా సోదరులకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఇంకా చాలా మంది పేర్లు ఉచ్చరించలేకపోతున్నా డివిజన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు, చోటు గారికి, గబ్బెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సైదుల్ రెడ్డి గారికి, ఇంకా వెంకన్న గారికి, బుద్ధ వెంకన్న గారికి, తేలి సారెంటిపాని గారికి, కోండ్ర సోదరులకు, అదేవిధంగా ఈ టెంట్ ను మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పూల ప్రభాకర్ గారికి, గబ్బెడ్డి శ్రీలు గారికి, మరి మైక్ అందించినటువంటి మిత్రులకు ప్రభాకర్ గారికి, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, తెలంగాణ వాదులకు, వ్యాపారవేత్తలకు, యువకులకు, రంజిత్ గారికి, అందరికి కూడా ఇక సర్వార్ గారికి, చిరు వ్యాపారులకు, రాజు గారికి, మా మాజీ ఆర్టీఏ మెంబర్ రాజు గారికి, జీ భారతదేశం వారికి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కోసము ఈ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం ఈ ప్రాంత బిడ్డలకు కొత్త కాదు. గత 40-50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కీర్తిశేషు భవన్ దాస్ గారు అయితేనేమి, కాళదాస్ గారు అయితేనేమి, సిపిఎం నాయకులు అయితేనేమి, అదేవిధంగా అనేక పార్టీలు మొన్నటి వరకు ఎన్నికలు కాగల ముందు కూడా అన్ని పార్టీల సంఘాలు లెఫ్ట్ నుంచి రైట్ వరకు రౌండ్ టేబుల్ సభలు, సమావేశాలు, మరి అదేవిధంగా కీర్తిశేషులు గద్దర్ గారు కూడా, అదేవిధంగా ఇన్నయ్య గారు, విమలక్క గారు, అనేక మంది లెఫ్ట్ నుంచి రైట్ వరకు అనేక సంఘాల సంస్థలు కూడా పోరాడిన విషయం మనందరూ కూడా తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి విభజన చట్టంలో అనేక హామీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాల్పేట్లో రావాల్సిన బోట్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయితేనేమి,
అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతుల కోసం నిర్మాణం చేస్తున్న అనేక ప్రాజెక్టులు కూడా నిధులు కావాలని చెప్పారు. మరి ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర సమితి గాని ఆనాటి ఎంపీలు గాని ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అందులో భాగంగానే ఆనాటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు పట్టుబడితే ఎయిమ్స్ కూడా వచ్చినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అయితే మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించిన సందర్భంలో ఈ ప్రాంతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు మరి పొందుపరుస్తారు అని చెప్పి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 8 కాంగ్రెస్ ఎంపీలను 8 బీజేపీ ఎంపీలను పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా దద్దమల లాగా పార్లమెంట్ లో ఉన్నారు. మొన్న బడ్జెట్ లో తెలంగాణ అనే పదం కూడా ఊసెత్తకుంటే వీళ్ళు దద్దమల్లాగా పార్లమెంట్ ఉన్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. సిగ్గు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యులను ప్రజలు చీకొడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గులాబీ సైనికులుగా మరొక్కసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడాలని చెప్పి కోరుగల్లు నుంచి పోరాటం ప్రారంభించడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనము తెలంగాణ కోసము ఇదే ప్రాంతంలో కాజ్పేట్ లో ఏ తీరుగైతే బతుకమ్మతోని బోనాలతోని రాష్ట్ర రోకోలు రేల్ రోకోలు గుంట వార్పుతోని తెలంగాణ సాధించడమో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా మా తెలంగాణ రాష్ట్రం సాధించడం మా చెరువక్కని ఏ తిరిగిన పోరాటం చేసినామో అదే ఉద్యమ స్ఫూర్తితోని కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి గులాబీ సైనికులుగా ప్రజల ముందు శపథం చేస్తున్నాం, మరి ప్రమాణం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మోసం చేసింది. ఈ ప్రాంతము ఉవ్వెత్తున లేచినప్పటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్రం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినట్టు వస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని మరి పంజాబ్ కు తరలించడం జరిగింది. అక్కడ ఏదో శాంతి భద్రత ఏర్పాటు నాటి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిని కలిసి మా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ మయ్యాగంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే ఆ రోజు బీజేపీ మంత్రి రైల్వే శాఖ జరుగుతుంటే లాతూర్లు తరలించినటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకోబోయేది. కానీ ఇక్కడ 40-50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి డిమాండ్ మాత్రము రాసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సరైన రీతిలో సరైన సమయంలో గుణపరచాలని కూడా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి అనేది జరిగింది. ప్రత్యేకించి వరంగల్ ప్రాంతానికి నిధులు కూడా సరిగా మరి కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మరి వైఖరి కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది తొలి ప్రయత్నంగా మరొక్కసారి మరి పోరాటం పోరుగల్లు నుంచి ప్రారంభమైంది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు వీధి పోరాటం చేస్తామని కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా గులాబీ సైనికులు ఆదేశాలు కృషి చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఈ ప్రాంత హక్కుల కోసము గులాబీ సైనికులు అండగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారాలు. మిత్రుడు వినయ్ భాస్కర్ గారు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. మీరు గులాబీ జెండా కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు ఇలా ఒక మంచి నిర్ణయం తీసుకొని కాజీపేట రైల్వే స్టేషన్ ముందే ఈ నిరసన కార్యక్రమం తీసుకునేందుకు మీకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత చెప్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు మంచి కార్యక్రమాన్ని చేసారు. యావత్తు తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలని మీరు ఇక్కడ వ్యక్తపరిచారు. మరి వర్షాకాలం అయినప్పుడు కూడా ఈ సభ దిగ్విజయం కావాలని చెప్పే వర్షం కూడా ఆగింది, మీకోసం ఆగింది. మీరు ఈ సభ పెట్టుకోవాలి.
నిరసన తెలియజేయాలని చెప్పే మరి ఈ సందర్భంలో 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నారు. మన తెలంగాణలో ఒక సామెత ఉన్నది. ఏ సామెత? అడిగంది అవ్వైనా పువ్వు పెట్టదు, అడగంది అవ్వైనా పువ్వు పెట్టదు. ఇలా అడగాలి, మనం గుర్తు చేయాలి. ఎన్నోసార్లు గుర్తు చేసినాం. ఇలా కాజీ